హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ వరల్డ్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి ఎప్పుడైనా ఇలా ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తే ఇకపై రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. వచ్చేయండి. ఫస్ట్ దీనికోసం చికెన్, మటన్, ప్రాన్స్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చికెన్ని బోన్లెస్ అయితే తీసుకున్నాను. నేను బోన్లెస్ 200 తీసుకున్నాను. అలాగే ప్రాన్స్ని 1/2 కిలో వరకు తీసుకున్నాను. నాకు ప్రాన్స్ చిన్నవి దొరకలేదు, పెద్ద సైజు దొరికాయి. వాటిని 2 కానీ 3 కానీ ముక్కలుగా చేసుకొని అయితే తీసుకున్నాను. ఇంకా మటన్ వచ్చేసి ఒక 200 గ్రామ్స్ అయితే ఉంటుంది. దీన్ని అయితే మనం ముందుగా ఉడికించుకోవాలండి. కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికిపోయింది కదా, ఇంకా చికెన్, ప్రాన్స్ని కుక్ చేసుకుందాము. దీనికోసం కడాయి పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. చికెన్ పీసెస్ మరి పెద్దవండే ఉండకూడదు. ఇలా చూపించినట్టుగా చిన్న చిన్నవి అయితే బాగుంటాయి. దీంట్లో ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని చికెన్ని బాగా కుక్ చేసుకోండి. చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు, దీనిలో నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకొని దీన్ని తీసేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్రాన్స్ని వేసేసుకొని కుక్ చేసుకోండి. ఇవి ఇలా కుక్ చేసుకున్నప్పుడే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు, బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. వీటిని అలా వదిలేస్తే మాడిపోతాయండి. అప్పుడప్పుడు కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈలోపు మనము ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకుందాము. నేను ఇక్కడ 3కి సరిపడా చేస్తున్నాను కాబట్టి నేను 4 గుడ్లను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని విస్కర్తో కానీ, స్పూన్తో కానీ, ఫోర్క్తో కానీ ఇలా చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఎగ్ అనేది ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వస్తుందన్నమాట. ఫ్రైడ్ రైస్కి ఇలా బీట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇంక ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మిక్స్చర్ని వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసినప్పుడు వెంటనే మిక్స్ చేయకుండా ఒక 30 సెకండ్స్ అలా వదిలేసి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి ఇలా లాగుతూ కుక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎగ్ అనేది మొత్తం ఒకేసారి ముక్కలుగా అయిపోకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తాయన్నమాట. ఇలా ఒక ఆమ్లెట్ టైప్లో కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు కొంచెం మనకు కావాల్సిన సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్కి ఏంటంటే ముక్కలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయండి. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. పెప్పర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో ఒక 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకొని జస్ట్ ఒక 1/2 మినిట్ అలా ఫ్రై చేసేసుకొని దీన్ని కడాయిలోంచి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని మంచిగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అల్లం, వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇవి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వెజ్జీస్ యాడ్ చేసుకుందాము. దీనిలో ఒక 1/2 కప్పు వరకు క్యారెట్, 1/2 కప్ వరకు క్యాబేజ్ తురుము, ఒక 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మీడియం టు హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్, మటన్, ప్రాన్స్ అలాగే ఎగ్స్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో అలా టాస్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం ముందుగానే ఉడికించుకున్న బాస్మతి రైస్ అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి తీసుకున్నాను, మీరు సోనా మైసూర్ వాడుకుంటే అదైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇది 3కి ఈజీగా సరిపోతుందండి. ఈ రైస్ని ఉడికించుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నట్టయితే మనకి పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత నెమ్మదిగా కింద నుంచి మీదకు వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా మిక్స్ చేసినట్టయితే
మొత్తం అన్నమంతా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వీడియో క్లిప్లో ఏ విధంగా మిక్స్ చేస్తున్నానో ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా చేస్తే అన్నం విరగకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే 2 స్పూన్ల వరకు కొత్తిమీర, లాస్ట్లో ఒక గుప్పెడు వరకు జీడిపప్పుల్ని ఫ్రై చేసి యాడ్ చేసుకోండి. దీంట్లో జీడిపప్పులు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. మనకి రెస్టారెంట్లో స్పెషల్ ఫ్రైడ్ రైస్లో ఖచ్చితంగా జీడిపప్పు వేస్తారు. మీరు కూడా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు వేయడం వల్ల. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఇలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ముద్దలోనూ పీస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అది మీరు ఏదైనా కర్రీతో ట్రై చేయాలనుకుంటే చికెన్ గ్రేవీతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైతాతో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.